రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడం ద్వారా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని ఆయన అధికారులను సూచించారు. మార్కెట్కు వెళ్లినప్పుడు సాంప్రదాయమైన సంచిని తీసుకుని వెళ్తే ప్లాస్టిక్ కవర్లను వినియోగం తగ్గించిన వారు అవుతామన్నారు. తద్వారా కాలుష్యంను కూడా నివారించగలమన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ భావన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ పేరుతో ఈ ఏడాది డిసెంబర్ నెల వరకు నెలకొక కార్యక్రమం చొప్పున 12 కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో సందర్భంగా అధికారుల చేత అదనపు కమిషనర్ కె సుధాకర్ ప్రతిజ్ఞ చేయించారు. చివరిగా స్వచ్ఛత ర్యాలీని రూరల్ ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె మనోహర్, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టీపీఆర్ఓ శైలజ, మేనేజర్ సత్యనారాయణ, ఆర్ఓ శిరీష్, శానిటరీ సూపర్వైజర్లు సత్తప్ప నాయుడు, రాంబాబు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ చేతితో పాటు ప్రజల యొక్క చెయ్యి కూడా పడేటట్టు మీరందరూ చూడాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ పరిసరాలు శుభ్రం వల్ల సీజనల్ వ్యాధులు చూస్తా ఉన్నాం. మన కరోనా తర్వాత మన చుట్టూ ఎన్ని బ్యాక్టీరియాలు తిరుగుతున్నాయో, ఎన్ని వైరస్ తిరుగుతున్నాయో మనకే తెలియట్లేదు. కాబట్టి కనీసం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈ కార్యక్రమం వచ్చే నెల మరింత మనం ఫీల్డ్ మీదకి వెళ్ళి, అంటే ఆల్రెడీ పొద్దు నుంచి ఫీల్డ్ మీద మీరంతా ఉన్నారని చెప్పి తెలిసింది. మార్నింగ్ రౌండ్ అయిపోయిందని తెలిసింది. అలాగే వచ్చే నెల 3వ శనివారం నాడు మనం అందరూ కలిసి ఫీల్డ్ మీద ఉండి కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ గా ఉంది. మళ్ళీ చెప్తే కూడా దీనికి ఇంపార్టెన్స్ మనం వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, బట్ everybody's responsibility. Today we have to put awareness also on this factor. ఇక్కడ మన శానిటరీ సెక్రటరీస్ వచ్చారు, మన వాళ్ళు ఉన్నారు కాబట్టి కమ్యూనిటీతో ఇది చెప్పాలి దట్ శానిటేషన్ ఇస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. లిటరింగ్ కానీ అండ్ డ్రైన్స్లో మటీరియల్ ఫ్లోటింగ్ మటీరియల్ బేసిక్ అయితే గార్బేజే కదా, that has to come from source. So you all have to take this as a awareness creation session also, and we have to make sure that when we all will join hands, definitely Andhra will become first in cleanliness across the country.